నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి నిప్పులు. వారిద్దరూ సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని వ్యాఖ్యలు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ. టీఎన్జీఓ భవన శంకుస్థాపనలో స్పీకర్ పోచారం స్పష్టీకరణ. ప్రతిపక్షాల ఉద్యోగాల వ్యాఖ్యలు అవాస్తవం. తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలిచ్చామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ మాట తప్పారని నిరసన. తల్వెద గ్రామంలో దీక్షలతో రైతుల ఆందోళన. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తున్న సంజయ్, రేవంత్లకు దమ్ముంటే వారి పార్టీల పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూపెట్టాలని మంత్రి సవాల్ చేశారు. ముప్కాల్ మండలం నల్లూరు గ్రామంలో నూతనంగా 1.25 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన 33/11 కేవీ సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో మంగళవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ భాజపా చీఫ్ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకే అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు 10% అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. సంజయ్ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ కేంద్రమే పెన్షన్లు 2.5 లక్షల ఇండ్లు ఇచ్చిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వమే ఏటా 40 లక్షల మందికి 8,000 కోట్లు పెన్షన్ కోసం ఖర్చు చేస్తోందని, ఇందులో కేంద్రం ఇచ్చేది 200 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. మోడీ ఇచ్చిన 2.5 లక్షల ఇండ్లు బండి సంజయ్ చూపించాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడని, చెంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్న దొంగ రేవంత్ రెడ్డితో తమ నాయకుడు కేటీఆర్తో పోలిక అని మంత్రి ప్రశ్నించారు. ఎంపీపీ సామ పద్మా వెంకటరెడ్డి, వాయిస్ ఎంపీపీ ఆకుల చిన్నరాజన్న, జెడ్పీటీసీ బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, నల్లూరు సర్పంచ్ జక్కుల సుగుణ నారాయణ, ఉప సర్పంచ్ శ్రవంతి నవీన్, ఎంపీటీసీ నారాయణ పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అభివృద్ధి జరుగుతలేదు అని మాట్లాడుతున్నారో వారు కూడా ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండే ఆ పార్టీ మాకంటే మొదలు 40-50 సంవత్సరాలు ఆ పార్టీ పాలించింది. మరి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతలేదన్న నాయకులు మాట్లాడిన నాయకుల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక సబ్స్టేషన్ కావాలంటే ఎన్నిసార్లు హైదరాబాద్ తిరిగేదో మా రైతులకు తెలుసు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకునేదో మా రైతులకు తెలుసు. మరి ఇవాళ ఈ నల్లూరు గ్రామంలో ఈ సబ్స్టేషన్ ఏర్పాటుకు ₹1 కూడా గ్రామస్తులకు ఖర్చు కాలేదు. మరి ఇది అభివృద్ధి అంటే. మీరు మాట్లాడుతున్నారు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే తలా ఇంత జమ చేసుకొని హైదరాబాద్ చుట్టూత తిరిగిన రోజులు మర్చిపోలే మా రైతులు. ఇంకా ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, అదే ఇవాళ సబ్స్టేషన్ కావాలంటే ఒకసారి వేల్పూర్కి వచ్చారు, ఒకసారి బహుశా హైదరాబాద్కి వచ్చారు, అంతే. ఇంకెక్కడికి కూడా తిరగాల్సిన అవసరం పడలేదు, ₹1 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం పడలేదు. ఇవాళ సబ్స్టేషన్ ఇది ఒకటే కాదు, 16 సబ్స్టేషన్లు బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడే అన్నీ కూడా అట్లనే. ₹1 గ్రామస్తుల ఖర్చు కాకుండా సబ్స్టేషన్లు ఏర్పాటు కాబడ్డాయి బాల్కొండ నియోజకవర్గంలో. ₹1 గ్రామస్తుల ఖర్చు కాకుండా, రైతులకు ఖర్చు కాకుండా 52 5 MVA ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కాబడ్డాయి బాల్కొండ నియోజకవర్గంలో. మరి ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు. చాలా అడ్డగోలుగా నాలిక ఉంది కదా అని, ముందట మీరు మైకులు పెడతారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అలవాటు చేసుకుంటున్నారు. ఒక పార్టీ అధ్యక్షుడైతే పాదయాత్ర చేస్తున్నాడు, ఆయన నోటికి మొక్కాలి. మొన్నటిదానికి ఇక్కడ ఎంపీ బాగా మాట్లాడుతుండే, ఇప్పుడు ఆయన కొద్దిగా తగ్గిండు. ఇప్పుడు ఈ పార్టీ అధ్యక్షుడు స్టార్ట్ చేసిండు.
అన్నీ అబద్ధాలే. ఏమంటాడు, పెన్షన్లు మొత్తం మేమిస్తున్నాం, కేసీఆర్ మరి కేంద్ర ప్రభుత్వం మొత్తం పెన్షన్ల పైసలు ఇస్తున్నది, మోడే ఇస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఇక నేను సవాల్ విసురుతున్న బండి సంజయ్కి, ఛాలెంజ్ కూడా చేస్తున్నా ఈ వేదికగా. నేను ఈ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి పేదవారికి 2,000 రూపాయల చొప్పున 3,000 రూపాయల చొప్పున పెన్షన్లు వస్తూ ఉన్నాయి. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెడుతున్నది 8,000 కోట్ల రూపాయలు. ఉద్యోగులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే రాష్ట్రంలో సమస్యలు లేకుండా ఎంతో అభివృద్ధి సాధించవచ్చని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని స్పీకర్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని అరాఫత్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న టీఎన్జీఓస్ భవన నిర్మాణ పనులకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, సెక్రటరీ రాయకంటి ప్రతాప్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు అలుక కిషన్, నరాల వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున మాట్లాడే ఉద్యోగస్తులు, ప్రజల తరపున మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే మనం సాధించలేనటువంటి విషయం ఏది లేదనేది నా దృఢమైన విశ్వాసం. సరే, కొంతమందికి వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి వదిలిపెడదాం, దాని గురించి పట్టించుకోవద్దు. మన చూపు ముందే ఉండాలి తప్ప వెనక ఉండద్దు. అసలు మీ అందరి సహకారంతో, మీ ఇంతమంది బిడ్డలు ఉన్నాక, ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నాక ప్రభుత్వానికి ఏం తక్కువ, బ్రహ్మాండంగా ఏదైనా సాధించగలుగుతాం. హైదరాబాద్ పిలిపిస్తే అట్టకామలైపోతుంది. అటువంటి నాయకత్వం, అటువంటి సైన్యం మనకు ఉంది. ఉద్యోగాల కల్పన విషయంలో ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. భీమ్గల్ పట్టణంలోని నాక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాక్ శిక్షణా సంస్థ ప్రారంభమై కొన్ని సంవత్సరాలు కాగా నిజామాబాద్ జిల్లాకి రావడానికి 20 ఏళ్లు, భీమ్గల్కి రావడానికి ఇంకో 20 ఏళ్లు పట్టిందని, అంతకుముందు ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా, మంత్రులుగా పనిచేసిన వారు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు, కానీ ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు కంపెనీలలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఈ సవాల్కు సిద్ధమా అని మంత్రి ప్రశ్నించారు. గలుగు బాధితుల్ని ఆదుకునే అవసరం రాకుండా, అసలు గలుగు బాధితులు ఉండకుండా ఉండటానికి ఏం చేయాలన్న ఆలోచన నా మధ్యలో మొదలైంది. ఎందుకు బాధపడాలి, అసలు పోవడం ఎందుకు, నమ్మడం, పోయిన తర్వాత అక్కడ పుట్టి లేవలు పోయి అక్కడ ఎందుకు బాధపడాలి, ఎందుకు మోసపోవాలి, గలుగుకు పోయే అవసరం రాకుండా మన ప్రాంతంలో మనం ఏమైనా చేయలేమా అంటే, నాకు మొట్టమొదటి కట్టింది ఇక్కడ నీళ్లు లేక, వ్యవసాయం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలి, తద్వారా పంటలు బాగా పండితే భూమున్న కుటుంబాలైనా సరే గడుపుకోకుండా ఇక్కడనే వ్యవసాయం. పసుపు బోర్డు తెస్తానని, పసుపుకు మద్దతు ధర కల్పిస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి గద్దెనెక్కిన ఎంపీ అరవింద్ ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని కొండూరు ఎంపీటీసీ డి రాజు అన్నారు. మాట నిలబెట్టుకోలేని ఎంపీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని, పసుపుకు మద్దతు ధర కల్పిస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి మోసం చేశాడంటూ నందిపేట మండలం తల్వేద గ్రామంలో మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ భవనం ముందు రైతులు నిరాహార దీక్ష చేపట్టారు. ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
గ్రామంలోని రైతులు పసుపు బోర్డు కావాలంటూ పసుపుకు మద్దతు ధర కల్పించాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు వివిధ గ్రామాల రైతులు మద్దతు పలుకుతూ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కొండూరు ఎంపీటీసీ డి రాజు మాట్లాడుతూ పసుపు రైతులను మభ్యపెట్టి పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఎంపీ అరవింద్ గద్దెనెక్కాడని, ఇప్పటికీ పసుపు బోర్డు ఊసేలేదని అన్నారు. రైతులను మోసం చేసిన ఎంపీ అరవింద్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతులతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష నందిపేట మండల్ తల్లిదే గ్రామం, మరి వ్యవసాయ పట్టున్న గ్రామం, తెలంగాణ ఉద్యమంలో మరి మొదటి గ్రామం. అటువంటి గ్రామంలో రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు అంటే ఎవరు కారణం అంటే మన జిల్లా ధర్మపురి అరవింద్ గారు ఎలక్షన్ల ముందు మరి హామీ ఇచ్చి మరి 5 రోజులలో పసుపు బోర్డు తెస్తా, మద్దతు ధర ఇస్తా పసుపుకు, మరి పసుపు పండించే ఏరియా కాబట్టి ఖచ్చితంగా మీ రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి మరి కల్లిబుల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి మరి వాస్తవంగా సెంట్రల్ లో బీజేపీ అన్న ఆలోచనలో వస్తుంది, నేను తెస్తా మరి అని చెప్పేసి అంటే రైతులందరూ మోసపోయి ఓట్లేసినారు. మరి ఈ రోజు పసుపు బోర్డు లేదు, మద్దతు ధర లేదు, రైతులందరూ అల్లకొలంగా ఉన్నారు. ఎందుకంటే 6 రోజులు పంటలు వండియాలని చెప్పేసి ఒక దిక్కు ప్రభుత్వం చెప్తే మరి దానికే మద్దతు ధర లేనప్పుడు పసుపుకు మరి రైతులందరూ ఎక్కడ చూడాలా? మరి హామీ ఇస్తే ఓట్లేస్తే మరి ఆయన గద్దెపై కూర్చుండే మరి ఆయన వేస్తుండే ఏంది? నిన్న మొన్న నందిపేటలో ఒక 20-30 మంది కార్యకర్తలను తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ ని పక్కన పెట్టి ఒక పోలీస్ స్టేషన్ పోయి, ఎంపీ అయినటువంటి పోలీస్ స్టేషన్ పోయి మరి పోలీస్ స్టేషన్ కూల్చివేస్తామని చెప్పి చెప్పడం మరి వాస్తవంగా సిగ్గుచేటు. దాన్ని రైతుల పక్షాన పెట్టండి. మరి అది దాని మీద పెట్టిన శ్రద్ధ, రైతులకు ఇచ్చిన మాటని మీరు ఏదైతే ఇచ్చిరో మాటని దాన్ని నిలబెట్టుకునే మార్గంలో చూస్తారని చెప్పేసి రైతు పక్షాన మేమందరం కూడా ఎంపీటీసీగా, రైతు బిడ్డగా మా ఎంపీటీసీ అందరూ కూడా ప్రతి గ్రామంలో ఇదే విధంగా రైతులకు మద్దతు ఇస్తూ, నిరుపేదలైన తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసే సమయంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. పెళ్లి రోజే ఈ పథకం ద్వారా నగదు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని రుద్రూర్ మండలానికి సంబంధించిన 59 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రుద్రూర్ ఎంపీపీ సుజాత, జెడ్పీటీసీ నారోజీ గంగారాం, మండల తెరాస పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పొలం అమ్ముకున్నా, లేక పొలం తాకట్టు పెట్టినా, ఇల్లు తాకట్టు పెట్టినా, బంగారం తాకట్టు పెట్టినా, ఇవన్నీ కావద్దు. పెళ్లిళ్లలో అనవసరంగా ఎవడో పైసలు ఉన్నోడు ఖర్చు పెట్టుకున్నట్టుగా మనం ఖర్చు పెట్టుకుని మనం దెబ్బతినద్దు, అప్పుల పాలు కావద్దు అనేది మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి ఉద్దేశం. పెళ్లి పెళ్లి మండపంలోనే. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో కాంగ్రెస్ నేతలు మర్రి గౌతమ్, ఖ్యాతం మధు, గడ్డం రాము, శంకర్ తదితరులు ఉన్నారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలందరూ బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ పోస్టర్లను ఆర్మూర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ, అమిత్ షాల రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించి భారత వ్యవసాయ రంగాన్ని, కార్మిక చట్టాలను కాపాడాలని కార్మిక లోకాన్ని, ప్రజలను కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు రాజన్న, గంగాధర్, భానుచందర్, గోవర్ధన్, వెంకటాపురం గంగారాం, ఫతేపూర్ గంగు, రాజగంగు, ఆసిఫ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలో 15వ మండల మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్లో ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ బస్వంతరావు ఆధ్వర్యంలో మండల మహిళా సమైక్య 15వ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, సర్పంచ్ పత్తి లక్ష్మణ్, డిప్యూటీ తహసీల్దార్ ఆదర్శ్ కుమార్, ఎంపీడీఓ అంతరోద్దీన్, ఏపీఓ రమణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 42 గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొని నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సమైక్య అధ్యక్షురాలిగా బాగర్ ఫారంకు చెందిన మదమంచి సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిరాలిగా సూర్యనేని సునీతను, ఉపాధ్యక్షురాలిగా సూర్యనేని రజని, కోశాధికారిగా ఆజా మౌనిక, సహాయ కార్యదర్శిగా వాగ్మేరే భాగ్యశ్రీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గంతో ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బస్వంతరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాప్రతినిధులను, అధికారులను సన్మానించారు. ఎంఎస్సీసీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మద్నూరు విఠల్ను సిబ్బంది, పాలకవర్గాలు సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మదమంచి సుజాత మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా తనను మండల సమైక్య అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బస్వంతరావు మాట్లాడుతూ గత సంవత్సరం మండల సమైక్య పరిధిలో గల డ్వాక్రా మహిళా సంఘాలకు 28 కోట్ల రుణం ఇవ్వటం జరిగిందని అన్నారు. అలాగే ఈ సంవత్సరం సైతం ప్రభుత్వం 44 కోట్లు డ్వాక్రా సంఘాలకు రుణాలు అందించాలని దిశానిర్దేశం చేయడంతో 20 కోట్ల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి బ్యాంకులకు పంపించడం జరిగిందని అన్నారు. మిగతా 24 కోట్లు మార్చి వరకు రుణాలు పూర్తి స్థాయిలో అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీలు సాయిబాబా, గంగారాం, రమాదేవి, సుజాత, రమేష్, విఠల్, శ్రీనిధి మేనేజర్ సుభాష్, అకౌంటెంట్ రాజు, సిబ్బంది సాయిలు పాల్గొన్నారు. అధ్యక్షురాలుగా సుజాత, అట్లాగే ఉపాధ్యక్షులుగా రజని, కార్యదర్శిగా సునీత, కోశాధికారిగా మౌనిక, సహాయ కార్యదర్శిగా భాగ్యశ్రీ గారు మండల సమైక్య కొత్తగా పాలకవర్గంలో ఎన్నుకోవడం జరిగింది. మరి అట్లాగే గత సంవత్సరం మండల సమైక్య పరిధిలోని సంఘాలకు మేము 28 కోట్ల రూపాయలు రుణం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో 100% గత సంవత్సరం కూడా మా లక్ష్యాలను చేరుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వం వారు ఈ సంవత్సరం 44 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు అందించాలని లక్ష్యాన్ని దిశానిర్దేశం చేసినారు. కాబట్టి ఇప్పటి వరకు సెప్టెంబర్ నాటికి 20 కోట్ల వరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి బ్యాంకులకు పంపించడం జరిగింది. అట్లాగే మరియు ఈ యొక్క 44 కోట్లు ఏదైతే మాకు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి వరకు మేము పూర్తి స్థాయిలో చేరుకుంటామని ఈ యొక్క మండల సమైక్య సమావేశంలో మీరు నాకు ఇచ్చిన అవకాశం అన్నమాట. దాన్ని సద్వినియోగం చేస్తానని నేను అనుకుంటున్నాను. మా ప్రభుత్వాలు మన మీద ఎంతో నమ్మకం ఉంచి కోట్లు లక్షల రుణ సదుపాయాలను మనకు కల్పిస్తున్నారమ్మా. వాటన్నిటినీ మనం సద్వినియోగం చేసుకొని సకాలంలో చెల్లించి అట్లాగే మన ప్రభుత్వాలు మన మీద పెట్టిన బాధ్యతను మనం సమర్థవంతంగా పనిచేస్తాం. డబుల్ బెడ్రూమ్ల కోసం తల్వేద గ్రామస్తులు చేస్తున్న పోరాటం జిల్లాలోని అన్ని గ్రామాలకు ఆదర్శం కావాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండు వెంకట్ అన్నారు. తక్షణమే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట డబుల్ బెడ్రూమ్ల కోసం నందిపేట మండలం తల్వేద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండు వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకొని మాట మరిచిందని అన్నారు. గత 2 నెలల క్రితం తల్వేద గ్రామస్తులు ఆందోళన చేస్తే వారం రోజుల్లో డబుల్ బెడ్రూమ్ పనులు ప్రారంభిస్తామని చెప్పిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంతవరకు అతిగతి లేకపోవడంతో మళ్లీ వారం రోజులుగా తల్వేద గ్రామ పేదలు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. అయినా కనీసం గ్రామ సర్పంచ్ కూడా పేదలకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. తల్వేద పేదలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ పోరాటానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ సంపూర్ణ మద్దతిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ అధ్యక్షులు గంగాధర్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా గత 3-4 నెలల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే గారు స్పందించి నేను మీకు ఒక 10 రోజులల్లా మీకు ప్రొసీడింగ్స్ ఇప్పిస్తామంటే వీళ్ళు నిరసన దీక్షని విరమించారు. అక్కడ స్థానిక సర్పంచ్ టీఆర్ఎస్ నాయకులు వచ్చి వీళ్ళకి హామీ ఇవ్వడంతో
దాదాపు 20 రోజులు అయిపోయింది. ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎట్లాంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ 7 రోజుల నుంచి గ్రామస్తులు గ్రామ పంచాయతీ దగ్గర నిరాహార దీక్ష చేశారు. అక్కడ ఎవరు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టించుకోకపోయేసరికి ఇలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. అయితే ఇవాళ ఏదైతే తల్లివేద గ్రామస్తులు చేస్తున్న పోరాటం ఇది ప్రతి గ్రామంలో జరగాలి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రజలందరూ నమ్మి ఓట్లేశారు. ఇవాళ ఎన్నికల హామీ ఏదైతే ఉందో సర్కారు చేసిన హామీ అది ఖచ్చితంగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చేయాలి. పేదలందరికీ మొత్తం నియోజకవర్గంలో 4000 ఇళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. మరి ఒక ప్రాధాన్యత క్రమంలో పేదవాళ్ళు ఎవరున్నారు, ఏ గ్రామంలో ఉన్నారని సెలెక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నట్టు లేదా ఆ ప్రాసెస్ మొదలుపెట్టినట్టు కూడా ఇంకా లేదు. 7 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్పిందే చెప్తుంది కానీ ఇంతవరకు కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే తల్వేద గ్రామస్తులకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిచ్చెల రంగయ్య అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఈ నెల 27న జరిగే భారత్ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సన్నాహక సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగయ్య మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇచ్చిన భారత్ బంద్ పిలుపు సకల జనుల బంద్ పిలుపుగా మారిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలు భారత రైతాంగానికి ఉరితాళ్లని అన్నారు. రైతు వ్యతిరేక 3 చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర వచ్చేలా చట్టం తేవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ రైతు సంఘాల బాధ్యులు తాహిర్ బిన్ హుందాన్, వి ప్రభాకర్, పెద్ది వెంకట్రాములు, కంజర భూమయ్య, వనమాల కృష్ణ, వెంకటేష్, రాజేశ్వర్, రామకృష్ణ, గంగాధర్, భాస్కర్, గంగారెడ్డి, ఆకుల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. 27 తారీఖుల్లో ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైనటువంటి సింగులో 2000 మందితో ఒక చారిత్రాత్మకమైనటువంటి కన్వెన్షన్ ఒకటి జరిగింది. ఈ కన్వెన్షన్ నుంచి అన్ని సంఘాలు ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఈ ఉద్యమాన్ని మనం మొక్కవోని దీక్షతో పట్టుదలతో ముందుకు తీసుకెళ్ళాలి. మోడీ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలి. మన ఈ రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి, ఎంఎస్పి చట్టాన్ని సాధించాలని చెప్పి, విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలని చెప్పి, అప్పటి వరకు మనం సామోరేమో తేల్చుకోవాలనే దాంతో చాలామంది రైతులు మనకి పలకరిస్తే అగుపిస్తారు అక్కడ. ఇప్పటికీ మా సంఘం నుంచి ఇతర సంఘాల నుంచి కూడా పలుమార్లు మన రాష్ట్రం నుంచి కూడా పర్యటించారు. ఆ విధంగా జరిగినటువంటి సదస్సులో ఈ పిలుపునివ్వడం జరిగింది. అందుకని ఇది చారిత్రాత్మకమైనటువంటి కన్వెన్షన్ కూడా మనం చెప్తున్నాము. 22 రాష్ట్రాల నుంచి 300 రైతు కూలీ సంఘాలు అందులో పాల్గొన్నాయి. మన అఖిల భారత రైతు పోరాట సంఘాల సమన్వయ కమిటీలో దాదాపుగా 500 సంఘాలు ఉన్నాయి. అయితే ఆ చిన్న మొన్న పోదు ప్రధానమైనటువంటి సంఘాలు 300 వరకు పాల్గొన్నాయి. మరో ప్రత్యేకత ఏంటంటే రైతు సమస్యల మీద ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఇది సకల జనుల ఉద్యమంగా. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో పిల్లలకు పోటీలు నిర్వహించారు. ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తపస్వి తేజ్ నిలయం అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తపస్వి తేజో నిలయం ఫౌండర్, నిర్మల లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, గాంధీజీ మార్గంలో పిల్లలందరూ నడవాలని అన్నారు. గాంధీజీ సూచించిన శాంతి, ప్రేమలతోనే మనసులను గెలవవచ్చునని ఆయన అన్నారు.
రానున్న రోజుల్లో ఏ అవసరం ఉన్నా తాము అండగా ఉంటామని లయన్స్ క్లబ్ అధ్యక్షులు శివరాజ్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబల్ల తిరుపతి చంద్రశేఖర్, నరేష్, కార్యదర్శి బిజ్జు సంతోష్, కోశాధికారి జ్ఞాని చౌలా, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవ సందర్భంగా తపస్వి నిలయంలో పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్ మరియు ఫుడ్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడమైంది. ఏదైతే పిల్లల నైపుణ్యాన్ని వెలికి తీయటందుకు ఈ యొక్క కాంపిటీషన్లు పెట్టడం సహజం. ఏదైతే మహాత్మా గాంధీ ఎంచుకున్న శాంతి మార్గంలో స్వతంత్రాన్ని సంపాదించుకోవడంలో చాలా కృషి చేశారు. వారి మార్గంలో అందరు నడవాలని చెప్పేసి వారి ప్రసంగాలను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం కోరుకుంటూ, మీరందరూ పిల్లలు, ఇక్కడున్న స్టాఫు ఇదే శాంతి మార్గంలో నడవాలని, ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే చాలా మంచి. లయన్స్ క్లబ్ ప్రతినిధులకి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి బహుమతులు అందించారు. అట్లాగే మేము కోరుకునేది అంటే ఈ సందర్భం వచ్చింది కానీ కోరుతున్నాను, మాకు కనీసం ఒక 2 ఎకరాల స్థలం ఉంటే కనుక దాంట్లో అంటే మీరు పెద్దలు ఏ రకంగా ఇస్తారో నాకు తెలియదు, బట్ ఒకవేళ 2 ఎకరాల ల్యాండ్ కనుక ఉన్నట్లయితే ఇంకా ఎంతో చేయగలుగుతాం మేము. మాకు స్థలం సరిపోవట్లేదు, 30 మంది పిల్లల్ని తీసుకున్నాము, ఇంకా కొంతమందిని తీసుకుని తీర్చిదిద్దుదామనే ప్రయత్నం ఉంది. స్వశక్తి అని ఎంతోమంది వితంతు అనాథ మహిళలకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. జూట్ బ్యాగ్స్, షాంపూలు లాంటివి తయారు చేయిస్తూ గోశాలను నిర్వహిస్తున్నాము. అట్లాగే నేను వృద్ధాశ్రమం అనను, వానప్రస్థాశ్రమము అంటే ఎటువంటి సంరక్షణ లేని వృద్ధుల్ని కూడా టేకప్ చేసి వాళ్ళ చివరి జీవితం ప్రశాంతంగా గడిపేలా ఆలోచిస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అబ్బగోడి అశోక్ గౌడ్ ను బాల్కొండ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, కుక్కునూరు రాజు గౌడ్, తాళ్ల రాంపూర్ రామాగౌడ్, భీమ్గల్ రామాగౌడ్, విక్రమ్ గౌడ్, యాదాగౌడ్ పాల్గొన్నారు. వేల్పూర్లో శివరజక యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొని నృత్యం చేస్తూ జోష్ నింపారు. ఈ సందర్భంగా గణేష్ మండలి సభ్యులందరూ మంత్రిని పైకి లేపి భుజాలపైకి ఎక్కించుకొని గణపతి బొప్ప మౌర్య, గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్ర సమర యూతులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. కోటగల్లిలోని పద్మశాలి సంఘం భవనంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు దీకొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి పి హనుమాన్లు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గుజ్జేటి వెంకట నర్సయ్య, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, గణేష్, మురళి, రాజేందర్, లక్ష్మీనారాయణ, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లోని సింధీ నీరడి సంఘం స్థలంలో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మాయమవటం పట్ల దళిత సంఘాలు, అఖిల పక్షాల నేతలు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్దులగుట్ట వెనుక గల సింధీ నీరళి సంఘం స్థలంలో ప్రతిష్ఠించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 63వ జాతీయ రహదారిపై దళిత సంఘాలు, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్లోని సింధీ నీరళి సంఘం స్థలంలో నెల రోజుల క్రిందట అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆందోళనకారులు తెలిపారు. ప్రతిష్ఠించిన విగ్రహాన్ని కొందరు మాయం చేశారని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. విగ్రహాన్ని తొలగించిన వారిపై చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని, తిరిగి విగ్రహాన్ని యథాస్థానంలో ప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు.
రాస్తారోకో వద్దకు చేరుకున్న ఆర్మూర్ సిఐ సైదేశ్వర్, రూరల్ సిఐ విజయ్ కుమార్, ఎస్ఐలు యాదగిరి గౌడ్, శ్రీకాంత్లను దళిత సంఘాల నాయకులు నిలదీశారు. విగ్రహాన్ని తొలగించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2 గంటల పాటు రాస్తారోకో కొనసాగడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల హామీతో రాస్తారోకో విరమించారు. ఈ రాస్తారోకోలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గంట సదానందం, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్, దళిత ఐక్య సంఘటన జిల్లా అధ్యక్షులు గంగాధర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు దేవారాం, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుగుల్ సురేష్, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి నల్ల రాజారాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దేగాం ప్రమోద్ కుమార్, సిపిఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య, సిపిఐ డివిజన్ కార్యదర్శి, వివిధ పార్టీలు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ దళిత ఉద్యమంలో నేను ఒక పాత్రధారిని, దళిత సభ్యులతో నేను అయితే గత 14 తారీఖు రోజు అంబేద్కర్ విగ్రహం నీరెడ్డి సంఘం నుంచి ఏదైతే ఎత్తుకెళ్ళినరో ఆ విషయాన్ని మా దళితులు అంతా ఆందోళన చెంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏమన్నారంటే అదేదో మీ వల్లే ఏదో అదేంది ఇదేందని నిర్లక్ష్యంగా మాట్లాడడం, రెండోది గాడున్నది గీడున్నదని వీళ్ళే నీకులు ఇవ్వడం, పోలీసులు ఇవ్వడం మా దళిత జాతిని తీవ్ర అవమానం పాలించినట్టుగా మేము భావిస్తున్నాం. రెండవది దళిత జాతినే కాదు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంతో గేమ్స్ ఆడడం అంటే పోలీసులకు కానీ ఈ రియల్టర్లకు కానీ మీకు ఎంత ధైర్యం? ఇదేదో చిన్న సమస్య కాదు. ఒక భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహం ఎత్తకపోతే మీకు సీమ గుట్టినట్టు కూడా లేకపోవడం అంటే ఎంత ఘోరం, ఎంత దారుణం. ఈరోజు సంవత్సరం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కానీ ఇవాళ దళితులకు ఎక్కడ చూసినా అవమానం అవమానం అవమానం. ఆఖరికి భారత రాజ్యాంగ నిర్మాతకు కూడా ఇవాళ భయంకరమైన అవమానం ఈ దేశంలో ఎక్కడ జరగండి ఈ ఆర్మూర్ నడిబొడ్డున జరిగింది. మేము పోలీసులను పదే కోరినాం, అయ్యా ఆ దోషులను వెంటనే అరెస్ట్ చేసి వెంటనే విగ్రహం కావాలని మేము అడిగినాం. ఎలాంటి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దానికి అనుగుణంగా రిజిస్టర్ చేయడం జరిగింది. మా కంప్లైంట్లో ఏమి ఇచ్చినాము, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దొంగిలించబడింది, వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం, అయితే అడ్వకేట్గా మేము రాసి ఇవ్వడం జరిగింది. పోలీసుల పని ఏంటయ్యా, విగ్రహం ఎక్కడుందో పసిగట్టి దోషులను అరెస్ట్ చేసి ఆ విగ్రహాన్ని సర్చ్ చేసి కోర్టుకు తీసుకురావడం వాళ్ళ బాధ్యత. కానీ ఎందుకో పోలీసు వాళ్ళు వాళ్ళతో కుమ్ముక్కై విగ్రహం ఎక్కడున్నదో మాకు తెలియదని చెప్పకుండా దొంగతనాల రాత్రిలో పోయి 2 గంటలకు విగ్రహాన్ని తెచ్చి మేము ఎక్కడైతే విగ్రహాన్ని కొన్నామో వాళ్ళ దగ్గర పెట్టేది. ఇప్పుడు ప్రస్తుతం ఏ వ్యక్తి అయితే తీసుకున్నాడు, మేము పోలీసు వాళ్ళని అడుగుతున్న సూటిగా ఒకటే, మీరు దొంగలను అరెస్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ విగ్రహం ఎక్కడున్నదో తెలియాలి. కానీ దొంగలను అరెస్ట్ చేయకుండానే వివరణ తీసుకొచ్చిందంటే ఇంట్లో ఏ మతలబు ఉందో ఒకసారి నేను ప్రెస్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. వాళ్ళు పోలీసు వాళ్ళ కుమ్మక్కై వాళ్ళు ఏదైతే దొంగతనంగా పోలీసు వాళ్ళు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి నిప్పులు. వారిద్దరూ సీఎం కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని వ్యాఖ్యలు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ. టీఎన్జీఓ భవన శంకుస్థాపనలో స్పీకర్ పోచారం స్పష్టీకరణ. ప్రతిపక్షాల ఉద్యోగాల వ్యాఖ్యలు అవాస్తవం. తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగాలిచ్చామని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం. పసుపు బోర్డు తెస్తానని ఎంపీ అరవింద్ మాట తప్పారని నిరసన. తల్వెద గ్రామంలో దీక్షలతో రైతుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.